వైసీపీ శెట్టి బలిజ నేతలు ఖాళీగా ఉండి నాపై ఆరోపణలు చేస్తున్నారు అని అంటున్నారు వాసంశెట్టి సుభాష్. వేణు బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా చేస్తున్నప్పుడు శెట్టి బలిజలకు సంబంధించి మెమో జారీ చేశారని, వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పుని సరిచేస్తూ జీవో తెచ్చామన్నారు. మంత్రి సుభాష్ వ్యాఖ్యల పూర్తి సమాచారం TV9 స్పెషల్ కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. 2 రోజుల పాటు కలెక్టర్లకి దిశానిర్దేశం చేయనున్నారు చంద్రబాబు. సమావేశానికి సంబంధించి మంత్రి వాసంశెట్టి సుభాష్ కూడా అందులో పాల్గొన్నారు. సీఎం అంటే కామన్ మ్యాన్ అని అన్నారు. అలాగే మీరు కూడా ప్రజల మధ్యనే ఉండండి, ప్రజల సమస్యలు తెలుసుకోండి అని మాకు చెప్పడంతో పాటు చంద్రబాబు నాయుడు గారు సలహాలు ఇవ్వడం కానీ జరిగింది. కోనసీమలో కొంతమంది వైసీపీ బీసీ సామాజిక చెందిన నేతలు ప్రెస్ మీట్ నిర్వహించారు. అందులో ప్రధానంగా మీ గురించి చర్చించారు. ఒక వైసీపీ కోవర్ట్గా ఒక క్యాబినెట్లో ఉన్న మంత్రి ఉండి వ్యవహరిస్తున్నారండి, దానికి ఏం చెప్తారు? జాతిపిత దొమ్మేటి వెంకటరెడ్డి గారు శెట్టి బలిజగా నామకరణం చేశారో కులం పేరు, మా కులం పేరు అది తీసేస్తూ ఉన్నారని లేనిపోని అపోహలు సృష్టించి దానికి ఒక ముందడుగు వేసి కోనసీమ జిల్లా అధ్యక్షుల వారు మొత్తం శెట్టి బలిజలు ఓసీలోనే కలిపేస్తున్నారని చెప్పి ఎగతాళి చేసే పరిస్థితి. మరి దాన్ని నేను కౌంటర్ ఇచ్చిన మరుక్షణం వాళ్ళకి ఏం చెప్పాలో తెలియక అంటే ఒక మెమో రిలీజ్ చేసి వాళ్ళు చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ బీసీ శాఖ మంత్రి, సంక్షేమ శాఖ మంత్రి, ఆయన టైంలోనే మెమో రావటం జరిగింది. మెమో వచ్చిన తర్వాత అది ఎవరో కొంతమంది ఇప్పించారు, నాకు తెలియదు, ఎవరో వాట్సాప్ కాల్ చేస్తే నేను ఆపేసిన దాన్ని అని అంటున్నారు. ఆపింది ఏది? రిలీజ్ చేశారా క్యాన్సిల్ చేస్తూ యథావిధిగా పిలవని అవేమీ లేవు. బీసీలంతా తీసుకెళ్లి కాపుల్లో కలిపేస్తున్నారని ఒక అపోహ సృష్టించి దాన్ని చంద్రబాబు స్వాగతిస్తూ దానికి మెమో జీవో జారీ చేస్తే ఈ రకంగా ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదనేది వాసంశెట్టి సుభాష్ చెప్తున్నారు.